హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ వీడియోలో మనకి మిరపలో థర్డ్ స్టెప్, సెకండ్ స్టెప్, అంటే మనకి సెకండ్ స్టెప్ కావాలనుకున్న రైతులు, అంతేకాకుండా థర్డ్ స్టెప్ గ్రోతింగ్ లేదు అనుకున్న రైతులు మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే పైపాటుగా మనకి చక్కని గ్రోతింగ్, ఫ్లవరింగ్ రావడంతో పాటు చక్కని క్రాప్ సెట్టింగ్ చేసుకుంటానికి బెస్ట్ ఒక 5 రకాల కాంబినేషన్స్ మందులు అనేది తెలియజేస్తాం మిత్రులారా. ఈ 5 రకాల మందులు కనుక మీరు స్ప్రే చేసే పురుగు మందులతో కానీ, లేకపోతే మనకి ఇన్సెక్టిసైడ్స్లో కానీ, ఫంగిసైడ్స్లో కానీ కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇక ఆ వీడియో అయితే అందరూ చివరి దాకా చూడండి. ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఏమన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. మిర్చి ధరలు మనకి రోజు రోజుకి కొంచెం మళ్ళీ స్టార్ట్ అయినవి పెరుగుతున్నాయి అనమాట. కాబట్టి రైతులు చక్కని స్ప్రేయింగ్స్ అనేవి చేసుకున్నట్లయితే ఈ మనకి మార్చిలో కూడా కొంతవరకు మనం ఇంకొక 15 days లోపు కూడా మనం చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది కూడా చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏరిస్ కంపెనీ వాళ్ళది మేజర్ సాల్ అనమాట. దీని లోపల మనకి భాస్వరం ఉంటుంది, దాంతోపాటు పొటాష్ ఉంటుంది, కాల్షియము, మెగ్నీషియము, దాంతోపాటు సల్ఫర్ కూడా ఉంటుంది మిత్రులారా. ఇది మనం ప్రతి ఎకరానికి వచ్చేసి 1 kg తీసుకొని మనం 2 ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్, మనకి పూత బాగా రావడానికి, అంతేకాకుండా వచ్చిన పూత అంతా కాయగా మారే విధంగా చేస్తుంది. పూతను అనేది డ్రాప్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. వేరు వ్యవస్థ అంటే మొక్క అనేది భూమి లోపల పోషకాలు తీసుకొని వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యి పైపాటుగా మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి త్వరగా అనేది మొక్క అనేది రిసీవ్ చేసుకొని ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది ఏరిస్ కంపెనీ వాళ్ళది చిల్లీ స్పెషల్ మేజర్ సాల్ అనమాట. ఇది ఖచ్చితంగా కూడా మనకి అన్ని ఏరియాలో దొరుకుతుంది. ఒక బెస్ట్ మందుగా కూడా చెప్పుకోవచ్చు. 100% ప్యూర్ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ అనమాట. మీరు ఎలాంటి పురుగు మందులు అయినా సరే, మనం తెగుళ్ళ మందులు అయినా సరే కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీటితో పాటు మీరు కుదిరితే ఖచ్చితంగా కూడా ఈ టైంలో వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 2వ కటింగ్, 3వ కటింగ్ అంటే మనకి ఏమవుతుందంటే కాయ సైజ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మొక్క అనేది భూమి లోపల పోషకాలు అన్ని తీసుకొని ఉంటుందన్నమాట. ఇంకా మనం కింద భూమి లోపల ఆల్మోస్ట్ ఇక ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈ టైంలో పైపాటునే మనం స్ప్రే చేసుకోవాలి. పైపాటుగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క త్వరగా ఆకుల ద్వారా రిసీవ్ చేసుకొని హెచ్డి ఇప్పుడు 13045 కానీ, లేకపోతే 005234 కానీ, లేకపోతే 0050 కానీ, ఇవన్నీ కూడా హెచ్డి వచ్చేసి మనం ప్రతి ఎకరానికి 200 గ్రాములు మనం తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. 13045లో మనకి నత్రజని వచ్చేసి 13% ఉంటుంది. దాంతోపాటు పొటాష్ వచ్చేసి మనకి 45% ఉంటుంది మిత్రులారా. నత్రజని ఏంటంటే మొక్కలు మనకి ఏపుగా పెరగడము, గ్రోతింగ్ బాగా రావడము, మొక్క అనేది నీట్ గా రావడానికి ఉపయోగపడుతుంది, గ్రోతింగ్ ఉపయోగపడుతుంది. 45% పొటాష్ ఏంటంటే మనకి ఫ్లవరింగ్ రావడము, అంతేకాకుండా వచ్చిన పూత అంతా కూడా కాయగా మారే విధంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ 13045. ఇది లేకపోతే మీకు 05234 ఉంటుంది. మనకి 52% అనేది భాస్వరం ఉంటుంది అనమాట. భాస్వరం ఏంటంటే భూమి లోపల పోషకాలు అనేది త్వరగా తీసుకొని వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవడానికి ఈ భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటు పొటాష్ కూడా మనకి 32% లో ఉంటుంది మిత్రులారా. ఇది కూడా ఒక బెస్ట్ వాటర్ సాల్బుల్, ప్యూర్ 100% వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ అని మిత్రులారా. ఇక లేదు, ఇక లాస్ట్ అనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు 0050 వేసుకోండి. ఇక ఇదేంటంటే అచ్చంగా కూడా మనకి ఓన్లీ పొటాష్ పర్సెంట్ అనేది 50% లో ఉంటుంది. 50% లో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా వచ్చిన పూత బాగా రావడం, వచ్చిన పూత అంతా కూడా త్వరగా కాయగా మారి, దాంతో పాటు కాయ సైజ్ అనేది తగ్గకుండా సేమ్ మనకి సెకండ్ కోతలు ఎలా ఉందో అంతేకాకుండా 3వ కట్టింగ్ కూడా ఆ మాదిరిగానే మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ కూడా మీరు ఈ మూడిట్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. దీంతో పాటు మీరు కుదిరితే బోరాన్ ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే ఈ పూత రాలిపోతుందని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు. ఎంత స్ప్రే చేసినా కానీ, ఎన్ని స్ప్రే చేసినా కానీ పూత రాలిపోతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మీరు వేరే ఏ పురుగు మందుల్లో కానీ, ఏ తెగుల మందులతో కానీ కలపకుండా ఓన్లీ ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్, దాంతోపాటు ఈ బోరాను, ఇవి కలిపి మీరు ఒకసారి స్ప్రే చేసుకొని చూడండి. వీటితో మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇట్లా వీటి బట్టికి మనం సపరేట్గా కనుక ఇచ్చినట్లయితే న్యూట్రిషన్స్ కానీ, ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ ఒక సింగిల్గా ఒక స్ప్రే, అదనంగా ఒక స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా మీకు ఖచ్చితంగా కూడా రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి రైతులు ఈ విధంగా కూడా ఒక కాంబినేషన్లో కూడా మీరు స్ప్రే చేసుకోండి. ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాము. స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గరకు కూడా వెళ్ళి ఫీడ్బ్యాక్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులే స్వతహాగా మనకి కాంటాక్ట్ అయ్యి వాడిన తర్వాత మందు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ధృవాను కైరో అనమాట. ఇవి రెండు కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ మందులు. ధృవ ఏంటంటే మనకు మిరపలో పై ముడత, కింద ముడత, ఎర్రనల్లి
నల్లి నల్ల తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించి స్ప్రే చేసిన 5th డే నుంచి మనకు వచ్చే ఎగురు అనేది నీట్‌గా కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ధృవ అనేది ప్రతి ఎకరానికి 250 ఎంఎల్. ఈ కైరో ఏందంటే మనకి 500 ఎంఎల్ మనం స్ప్రే చేయాలి. ఈ 500 ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల ఏందంటే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి ఫ్లవరింగ్ బాగా రావడం, అంతేకాకుండా వచ్చిన పూతంతా కూడా కాయ దిశగా మారే విధంగా చేస్తుంది. ఈ పూతననేది రాలిపోకుండా నివారించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఎకరానికి కైరో అనేది 500 ఎంఎల్, దాంతో పాటు ధృవ అనేది 250 ఎంఎల్, రెండు కూడా వాటర్ అనేది పెట్టిన తర్వాత వేరువేరుగా కలుపుకొని ఎట్ ఎ టైం కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. కాబట్టి రైతులు ఖచ్చితంగా కూడా ఈ ధృవ, కైరో, ఎందుకంటే మనం ఏదైనా ప్రొడక్ట్ చెప్పామంటే రిజల్ట్ బాగుంది, రైతుకు పడుతుంది అనుకుంటేనే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధృవ, కైరో చాలా మంది రైతు సోదరులు వాడారు. ఇంకా వాడిన రైతులు ఎవరు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా ఈ టైంలో మీరు స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకున్నట్లయితే ధృవ, కైరో కూడా ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా మీకు రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. వీటితో పాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ ఇవి కూడా స్ప్రే చేసుకుంటారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రోమోరో వాళ్ళది యాక్యూ స్ప్రే అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా. ఇది కూడా మనకి దీంట్లో కూడా మనకి ఇది 100% ప్యూర్ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్, చిల్లీ స్పెషల్. ఇది కూడా మనకి గ్రోమోర్లో మనకి అందుబాటులో ఉంటాయి మిత్రులారా. యాక్యూ స్ప్రే అని చెప్పేసి దీని లోపల మనకి నత్రజని, భాస్వరం, దాంతో పాటు మనకి మొక్కకు కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, జింకు ఇట్లాంటివి కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇది కూడా ప్రతి ఎకరానికి 1 kg కనుక మీరు తెచ్చుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ విధంగా ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అనేవి ఖచ్చితంగా కూడా ఈ పూత దశలో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ వచ్చిన పూతంతా కూడా కాయగా మారడంతో పాటు కాయ సైజ్ అనేది కూడా తగ్గకుండా ఒక పెద్ద ఫస్ట్లో వచ్చినట్టుగానే మన కాయ సైజ్ అనేది కూడా రావడం కూడా జరుగుతుంది. ఇంకా చాలా మంది రైతు సోదరులు ఈ టైంలో మనం స్ప్రేయింగ్స్ చేసుకుంటే ఆ పూత కాయగా అవుతుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా కూడా ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్, దీంతో పాటు ఈ బోరాను, ఈ టైంలో మీరు న్యూట్రిషన్స్ కనుక ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా వచ్చిన పూతంతా కూడా మనకు కాయగా మారడం జరుగుతుంది. కాబట్టి కాయ సైజు కూడా తగ్గకుండా మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఒకసారి మీరు ఏరిస్ వాళ్ళ ఈ హెచ్డి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకోండి. వీటితో పాటు చిల్లీ స్పెషల్ నేను చెప్పా కదా మిత్రులారా, మీకు చిల్లీ స్పెషల్ వచ్చేసి మేజర్ సాయిల్ అని చెప్పి మీకు అందుబాటులో ఉండేది, అదైనా తీసుకోండి. లేకపోతే గ్రోమోరో వాళ్ళది యాక్యూ స్ప్రే అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా. అదైనా సరే వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ ఖచ్చితంగా తీసుకోండి. దీంతో పాటు మన ధృవ, కైరో కూడా ఖచ్చితంగా మీరు దృష్టిలో ఉంచుకోండి. ఒకసారి స్ప్రే చేయండి. ఒక బెస్ట్ రిజల్ట్ అనేది ఈ టైంలో కూడా మీకు పూత బాగా రావడం, వచ్చిన పూతంతా కాయగా మారడంతో పాటు ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తాను. దయచేసి ఈ వీడియో అనేది లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి. ఈ టైంలో ఏంటంటే చాలా మంది రైతు సోదరులు ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఆ పూతంతా కాయగా మారడం లేదు, పిందులు చిన్న పిందులు అయ్యి డ్రాప్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ మనకి ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి నుంచి 2 సార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. వీటికి మనకి ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మిత్రులారా. ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.